టుడే టాపిక్ వచ్చేసి నిజంగా అబ్బాబాబాబాబా ఈడి యాక్టింగ్ అయితే ఆస్కార్ ఇవ్వచ్చు. ఏం చెప్తున్నాడు ఏంటంటే బాయ్ ముస్లిమ్స్ అంటే ఎందుకు అంత హేట్ అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. బాయ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంకా సోఫియా ఖురేషీ గారు లాంటి వాళ్ళని నేను నా గుండెలో పెట్టుకుంటా. ఇంకా అజ్మల్ కసాబ్, మొహమ్మద్ జిన్నా, ఇంకా ఈ భాషగా లాంటి వాళ్ళని నేను నా ముడ్డ మీద పెడతా. ఎందుకంటే బాయ్ ముస్లిమ్స్ వాళ్ళ ధర్మాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తారు. అబ్బా ఏం చెప్పావురా రే, నువ్వు యాక్టింగ్ కాదురా, నీకు ఆస్కార్ కాదు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా కూడా తక్కువ. అరే అందుబక్క జాట్ విను సరేనా, ఒకసారి ముందు వీడియోస్ ప్లే చేస్తా చూడండి guys. ఏ వక్ఫ్ బోర్డు అయితే కోర్టుని నమ్మదో, ఇప్పుడు అదే వక్ఫ్ బోర్డు వాళ్ళ వైపు న్యాయం పట్టుకుని కోర్టుకు వెళ్తుంది. ఏ రోజైతే టెర్రరిస్టులు మక్కా మదీనా మీద దాడి చేస్తారో ఆ రోజు నేను నమ్ముతా టెర్రరిస్టులకి కులం మతం ఉండదని. వాళ్ళు 20%, మనం 80%, అయినా వాళ్ళకి ఎందుకు భయపడతారు? అదే ప్రాణం వాళ్ళకుంది. ముస్లిమ్స్ వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ ఇద్దరు గుర్రానే అవుతారు. చెడ్డ ముస్లిం ఏమో ఉగ్రవాది అవుతాడు, మంచి ముస్లిం ఏమో వారికి సపోర్ట్ చేస్తారు. 11 సంవత్సరాలు 14 రోజులు లంగాలో సురక్షితంగా ఉండే. ఎందుకంటే రావణాసుడు పురాణాలు అవుతుండే, పురాణం కాదు. సో ఈడు ముస్లిమ్స్ కి వ్యతిరేకం కాదంట, చేసిన పని అన్ని లంగ పనులు, ఇన్స్టాగ్రామ్ లో లైకుల కోసం ఫాలోవర్ల కోసం చేసేది ఓవర్ యాక్టింగ్. మళ్ళీ సనాతన ధర్మ రక్షకుడిని, కట్టర్ హిందూని, ఆర్ఎస్ఎస్ మెంబర్ని, ఇవన్నీ బోడి కబుర్లు మాత్రం మంచిగా చెప్తారా నువ్వు ఎర్రిపుక్ లాగా. నువ్వు ఇప్పుడు నేను వీడియో చేశాను కదా, ఇదే విధంగా నీ ధర్మాన్ని అగౌరవపరుస్తూ ఒక్క వీడియో తీరా నా అకౌంట్లో నుంచి, నీ దాంట్లో నుంచి ఇన్ని తీశాను నేను. చల్ బే హట్ అందరూ